పాకిస్తాన్ ఒక పెద్ద కామెడీ చేసింది, జోక్ ఆఫ్ ద ఇయర్. ఏంటంటే వీళ్ళ మొహానికి ఒక్క యుద్ధంలో గెలవలే కానీ వీళ్ళ ఆర్మీ మేజర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏం చేసిందంటే ఫీల్డ్ మార్షల్ అనే పదవిని ఇచ్చింది. అంటే అసలు ఒక్కటంటే ఒక్క యుద్ధంలో గెలవలే. అఫీషియల్గా పేపర్లో ఏం అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే ఇండియా పాకిస్తాన్ జరిగిన ఫేస్ టు ఫేస్ వార్లనట ఒక విరోచితంగా పోరాడిందట, ఒక గ్రేటర్ స్కిల్స్ చూపెట్టిందట, లీడర్షిప్ క్వాలిటీ చూపెట్టిందట. అందుకని ఈయన ప్రతిభకు మెచ్చి పాకిస్తాన్ గవర్నమెంట్ ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు ఇచ్చేసిందట. ఆసిఫ్ మునీర్ 17వ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ 2022లోనే జాయిన్ అయ్యాడు. ఈయన గురించి నేను చెప్తా కొన్ని విషయాల్లో. పాకిస్తాన్లోనే వచ్చేసి తెరిగి తాలిబాన్ అని ఉంటుంది. యాక్చువల్గా దాని పుట్టుపూర్వత్వాలు దాన్ని పెంచి పోషించేంత పాకిస్తానే, కానీ పాకిస్తాన్కి ఆపోజిట్ అయిందన్నమాట తెరిగి తాలిబాన్. వాళ్ళు ఏమంటారు అంటే మొత్తము పాకిస్తాన్ అలా కాకుండా వీళ్ళ తాలిబాన్ వాళ్ళ వేలో వచ్చేసి మధ్యయుగం నాటి పాకిస్తాన్గా మార్చేయాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాతనే రీసెంట్గా ఏమైందంటే పెషావర్లో ఒక స్కూల్ మీద అటాక్ చేసి వాళ్ళు 140 మంది పిల్లలు చచ్చిపోయారు. సొంత దాంట్లో గొడవలు పెట్టుకొని సొంత దాంట్లో చేసేది లేదు, సొంత దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేరు, కానీ వచ్చి మన కాశ్మీర్ కావాలని చెప్పేసి కొట్లాడుతూ అంటారు. బలూచిస్తాన్ కూడా సపరేట్ అయిపోయింది. మన ఆపరేషన్ సింధూర్లో కూడా మొత్తం పాకిస్తాన్ అడ్డు విరిగింది. కానీ విరోచితంగా వీరుడు కాదు మహావీరుడు అని చెప్పేసి పెద్ద పెద్ద బిరుదులు తీసుకుంటా ఉన్నారు. ఆ బిరుదుకున్న వాల్యూ పోతా ఉన్నారు మొత్తం కంప్లీట్. పక్క దేశంలో ఎవరో బిరుదు తీసుకుంటే మనకేందని అనుకుంటున్నారు కదా. మీరు ఫీల్డ్ మార్షల్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు మన దేశంలో శామ్ మీనాక్షి బహదూర్ గురించి. మన ఆర్మీలో వచ్చేసి ర్యాంకింగ్స్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ వచ్చేసి మన లెఫ్టినెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లెఫ్టినెంట్ తర్వాత నుండి వచ్చేసి బ్రిగేడియర్ తర్వాత మేజర్ జనరల్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉండేది వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ తర్వాత ఆర్మీ జనరల్ అయిపోతారు. అక్కడికి ఆర్మీ జనరల్ లాస్ట్. ఒకవేళ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి ఏదైనా యుద్ధం గెలిచి ప్రపంచ దేశాలలో దేశ పరువుని నిలబెట్టే పరిస్థితులు ఎవరైనా ఉండి అట్లాంటిది ఏమైనా చేయగలిగితే వాళ్ళకి మాత్రమే ఈ బిరుదు ఇస్తారు. అది కూడా ఆర్మీ జనరల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫీల్డ్ మార్షల్ అనే పదవి అన్నమాట. ఫీల్డ్ మార్షల్ పదవి అంటే వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు చనిపోయే వరకు ఫీల్డ్ మార్షల్ లాగానే వాళ్ళు కొనసాగుతారు. వాళ్ళదే లాస్ట్ అల్టిమేట్ డిసిషన్ ఉంటుంది ఇంకెప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు అన్నమాట. అంత గొప్ప బిరుదు శామ్ మీనాక్షి బహదూర్. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఒక ఎక్సెప్షనల్ విజనరీ ఉన్న ఒక బ్రేవరీ ఉన్న ఒక లీడర్ అన్నమాట మన ఆర్మీలో. మీరు G5లో కూడా ఒక ఫిల్మ్ ఉంది చూడండి. ఆయన 1971లో మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించడంలో కీలక పాత్ర వహించిండు. భారతదేశానికి ఒక గ్లోరియస్ ఒక గొప్ప విజయాన్ని ఇచ్చి ప్రపంచ దేశాలలో తలెత్తుకునే విధంగా చేసిండు శామ్ బహదూర్ మీనాక్షి. అట్లాంటి పర్సన్స్కి ఇస్తారు ఇట్లాంటి బిరుదులు. ఈయన ఇందిరాగాంధీతో డైరెక్ట్ రిపోర్టింగ్ అన్నమాట. ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే ఒకనొక సందర్భంలో ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో మీరు యుద్ధం చేయండి అంటే ఆయన ఎంత బోల్డ్గా నిర్ణయాలు తీసుకుంటాడు అంటే మేము చెయ్యం, ఆ టైంలో యుద్ధం చేసే పరిస్థితి లేదు, ఆ టైంలో కనుక యుద్ధం చేస్తే మాన్సూన్ రాబోతుంది, వర్షాలు రాబోతున్నది, ఆర్మీ స్టకప్ అయిపోతుంది, సప్లైలు మొత్తం స్టకప్ అయిపోతుంది, నేను యుద్ధం చెయ్యను అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన అంత బోల్డ్గా నిర్ణయాలు తీసుకుంటాడు శామ్ మీనాక్షి బహదూర్ అని. మళ్ళీ యుద్ధం చేస్తే కూడా మామూలు ఇట్లాంటి యుద్ధం కాదు. మీరు ఎప్పుడైనా చూడండి నా ప్రపంచ చరిత్రలో 1971లో జరిగిన యుద్ధం మాత్రం చాలా వార్ ప్రాక్టీస్, సైకలాజికల్ వార్ఫేర్, అసలు ద గ్లోరియస్ యుద్ధం అన్నమాట. మీకు చెప్తా వినండి. మన ఇండియా ఏం చేసిందంటే పాకిస్తాన్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తానని చెప్పేసి డైరెక్ట్ సిగ్నల్ ఇచ్చేసినాం మనము. ఇటు గుజరాత్ నుండి అటు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అక్కడ మొత్తం బలగాలను మోహరించి అక్కడ అటాక్ చేయబోతానమని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాము. సో వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. అక్కడ రెడీగా ఉన్న టైంలో ఏం చేసిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా ఒకటేసారి ఏం చేసిందంటే బంగ్లాదేశ్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసినాం అన్నమాట. మనం బంగ్లాదేశ్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసి వాళ్ళ 4 విమాన స్థావరాల మొత్తం ఎయిర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా వాటిని మొత్తం కొలాబ్ చేసి పడేసినాం. ఢాకా, చిట్టగాంగ్, తెజోరి, జెస్సోర్ అనే 4 ఎయిర్ స్ట్రిప్లు ఉన్నాయి. 4 ఎయిర్ స్ట్రిప్ల మీద పెద్ద పెద్ద క్రేటర్ బాంబులు అంటారు అన్నమాట. పెద్ద పెద్ద గుంతలు పడతాయి. తీసుకెళ్ళి ఏం చేసిందంటే మొత్తం ఎయిర్ స్ట్రిప్ల మీద పడేస్తే మొత్తం ఇంత పెద్ద గుంతలు పడి అసలు ఏరోప్లేన్లు టేకాఫ్ కాకుండా మొత్తం ఏడుకాడికి వీళ్ళు క్లోజ్ చేసి పడేసిళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఏం చేసిందంటే
అదే ఎయిర్ స్ట్రిప్లలో ఎయిర్ పోర్ట్లలో వీళ్ళ రాడార్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అంటారు ఏటీసీ సెంటర్లను మొత్తం డ్యామేజ్ చేసి ఒక్క కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ తోటి పెట్టుకోకుండా మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ని క్లోజ్ చేసి పడేసిళ్ళు. ద సేమ్ టైం ఏం చేసిందంటే బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ విక్రాంతిని పెట్టిళ్ళు. ఐఎన్ఎస్ విక్రాంతిని పెట్టి అక్కడ నుండి ఏం చేసిందంటే చిట్టగాంగ్లో ఏం చేసిందంటే అక్కడ వీళ్ళది అమ్యునేషన్ కానీ అక్కడ ఫ్యూయల్ కానీ వాళ్ళు సమకూర్చుకున్నారు అక్కడ నుండి మొత్తం సప్లై చేసుకోవడానికి. దాన్ని కూడా నాశనం చేసేళ్ళు. అంటే ఇక సప్లై మొత్తం బంద్ చేసేసిళ్ళు. కంప్లీట్ సప్లై బంద్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే బంగ్లాదేశ్కి చుట్టూ నేల ఉంటుంది, ఒక సైడ్ ఏమో వచ్చేసి సముద్రం ఉంటుంది. ఈ సముద్రంలోనే ఐఎన్ఎస్ విక్రాంతి ఉన్నది. ఇప్పుడు చుట్టూ నేల, ఈ నేలలో ఏం చేసిందంటే ఇటు బెంగాల్ సైడ్ నుండి కావచ్చు, మిజోరాం సైడ్ నుండి కావచ్చు, అస్సాం సైడ్ నుండి కావచ్చు, మేఘాలయ సైడ్ నుండి కానీ ఆర్మీ వాళ్ళు ఏం చేసిందంటే కంప్లీట్ ఆర్కిల్ అటాక్ చేసిండ మొత్తం సరౌండింగ్ చేసి పడేసింది. సో ఇప్పుడు వీళ్ళకి ఎక్స్ట్రా హెల్ప్ కోసం ఈ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్కి ఉన్నది ఒకటే ఒక అవకాశము, అది ఎయిర్ స్పేస్లో రావాలి. సో అక్కడ ఎయిర్ స్పేస్ రాకుండా MiG-21S విమానాలను పెట్టినప్పుడు ఆ MiG-21S విమానాలు తాగిని తట్టుకొని ఒక్క యుద్ధ విమానం కూడా ఇటు రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంతిని పెట్టిళ్ళు మొత్తం బంగాళాఖాతంలో, ఏది సముద్రం వైపు నుండి రాకుండా. మళ్ళీ ఇంకోటి ఏం చేసిందంటే సముద్రం వైపు నుండి ఇంకేమైనా వచ్చే అవకాశం ఉన్నదేమో అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిందంటే కరాచీ పోర్ట్ మీద అటాక్ చేసింది. ఆపరేషన్ ట్రైడెంట్ December 4th వేసిళ్ళు. త్రిశూల వ్యూహం అన్నమాట. ఈ త్రిశూల వ్యూహం ఏంటంటే త్రిశూలం ఆకారంలో ముందట 1 2 మొత్తం ఇట్లా ఏం చేసిళ్ళంటే నైట్ టైం వెళ్ళిపోయిళ్ళు. అసలు ఏం కమ్యూనికేషన్ పెట్టకుండా ఇది ఒక విరోచితమైన ఆపరేషన్ అన్నమాట. అంటే ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా అన్ని ఒకటే లెవెల్లో ఈ షిప్లన్నీ ఒకటే లెవెల్లో వెళ్ళిపోయినాయి మొత్తం. ఏమైనా మాట్లాడుకోవాల్సి వస్తే కూడా వీళ్ళు రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడేదంట. అంటే ఎంత ప్రాక్టీస్, మీ హిందీలో మాట్లాడినా ఇంకే లాంగ్వేజ్లో మాట్లాడినా తెలిసిపోతాయి ఇండియన్స్ అని చెప్పేసి. రష్యన్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేసరికి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారంట. పోయి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళ అమ్యునేషన్, వాళ్ళ ఫ్యూయల్, డాక్యార్డ్ని మొత్తం నాశనం చేసి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చిళ్ళు. ఆపరేషన్ ట్రైడెంట్ అనేది ఒక అద్భుతమైన విజయము. మళ్ళీ వెంటనే ఏం చేసిందంటే December 8వ ఆపరేషన్ పైథాన్ అని చెప్పేసి పోయి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని డాక్యార్డ్ మొత్తం ఇంకేందా మిసైల్ బోట్స్ ఉంటాయన్నమాట. ఈ మిసైల్ బోట్స్ కూడా నాశనం చేసేసరికి ఇంకా వాళ్ళు ఇక సీవేలో కూడా అంటే సముద్ర మార్గాన రావడానికి కూడా వాళ్ళు కంప్లీట్గా బ్యాకప్ వెళ్ళు. ఐఎన్ఎస్ విక్రాంతి ఇక్కడేమో ఆపరేషన్ పైథాన్, ఆపరేషన్ ట్రైడెంట్. ఇంకా ఎయిర్ వేలో కూడా రాకుండా ఏం చేసిందంటే MiG-21 విమానాలను మోహరించిండ్రు. ఇక అయిపోయింది. లోపల ఉన్న వాళ్ళని మొత్తం ఏం చేసిందంటే సైకలాజికల్ వార్ఫేర్ చేసింది. సైకలాజికల్ వార్ఫేర్ అంటే రేడియోలో కంటిన్యూస్గా అనౌన్స్మెంట్లు, మీరు సరెండర్ అయిపోండి, సరెండర్ కాకపోతే మీరు చచ్చిపోతే మాది రెస్పాన్సిబిలిటీ కాదు, చాలా మంది సరెండర్ అయిపోయారు, ఇంకా యుద్ధం అయిపోయింది, మీకు ఎవరు వస్తలేరు. చూడండి, ఈ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మొత్తం సరెండర్ అయిపోయారు. కేవలం 13 రోజులలో ఒక మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆ టైంలో శామ్ మీనాక్షి బహదూర్. ఫస్ట్ టైం ఇండియాలో ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇటు మన నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, మూడింటిని ఒకటేసారి సింక్రనైజ్ చేసి, ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీరు ఎయిర్ ఫోర్స్ ఉన్న ఆర్మీ వాళ్ళు మన నేవీ వాళ్ళు ఎట్లుంటారు, అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. మొత్తం 3 ఒకటేసారి సింక్రనైజ్ అయ్యి చెప్పేసి అటాక్ చేసిండ్రు. ఇంత గ్లోరియస్ విన్ ఇచ్చినందుకు కాబట్టి అంత నిర్ణయాత్మకమైన ప్రయోగాత్మకమైన ఒక నిర్ణయాలు తీసుకొని ఒక దేశానికి ప్రతిష్ట తెచ్చేంత ఒక విజయాన్ని సమకూర్చారు. కాబట్టి ఆయనకి శామ్ మీనాక్షి బహదూర్కి వచ్చేసి ఫీల్డ్ మార్షల్ అనే ఒక బిరుదు ఇచ్చి ఆయన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. అంత గొప్ప ఫీల్డ్ మార్షల్ పదవిని ఇన్స్టాగ్రామ్లో వారి చేసింది. మొత్తం లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఎవరైతే ఈ మునీర్ ఉన్నాడో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారి చేసింది, మొత్తం సోషల్ మీడియాలో వారి చేసింది ఇండియా మీద. వాస్తవానికి సోషల్ మీడియాలోనే మన యుద్ధ విమానాలను కూల్చిండు. సోషల్ మీడియాలోనే మన ఎయిర్పోర్ట్ల మీద బాంబులు వేసిండు, సోషల్ మీడియాలోనే మన ఆర్మీ మీద బాంబులు వేసిండు, హెలికాప్టర్లను కూడా కూల్చిండంట. మరి మనకైతే తెలియదు. మొత్తం అన్ని సోషల్ మీడియాలోనే గెలిచిండు. ఒక గేమ్లోకి వెళ్ళి తీసుకొని ఆ యుద్ధ విమానాన్ని ఒక గేమ్లో క్లిప్పు తీసుకొని యుద్ధ విమానాన్ని వాళ్ళ రాడార్లు కొట్టినట్టు అసలు ఎంత గెలిచిందంటే సోషల్ మీడియా వారియర్ అన్నమాట. ఆ సోషల్ మీడియాలో వారియర్ 4G, అది కూడా 4G నెట్వర్క్ పెట్టుకొని దీన్ని చూసి ఈయన ప్రతిభను మెచ్చుకొని ఫీల్డ్ మార్షల్ పదవిని ఇచ్చిళ్ళు. అట్లున్నది.